అన్నపూర్ణ సేవా ట్రస్ట్ మరియు ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మేడారం వెళ్ళే భక్తులకు అల్పాహారము ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిన్న కూడా సుమారు 1300 మందికి మనం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఈరోజు మళ్ళీ రేపు కూడా సుమారు 50 కిలోల అల్పాహారాన్ని ఏర్పాటు చేయడానికి మా కమిటీ వారు నిర్ణయం చేయడం జరిగింది. అలాగనే ఈ ప్రోగ్రామ్ కి సక్సెస్ చేసిన మా కమిటీ మెంబర్స్ కి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా అమ్మవారి ఆశీస్సులు అందరు ప్రజలందరికీ ఉండాలని, సుఖ సంతోషాలతోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. టీజీఎస్ఆర్టీసీ కొత్తగూడెం డిపోలో ఆర్టీసీ క్యాంపు ఏర్పాటు చేశాము. సుమారుగా 100 బస్సులు ప్రతిరోజు ప్రయాణికులను నిత్యం అమ్మవారి దర్శనానికి చేరవేస్తూ ఉన్నాము. నిన్న సుమారుగా 1300 మంది భక్తులకు ఇది సప్లై చేశారు. అలాగే ఈ రోజు రేపు కూడా సప్లై చేస్తున్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ సహకారంతో ఆర్గనైజ్ చేస్తున్నాము. మా భక్తులకు, ప్రయాణికులకు ఈ విధమైనటువంటి సౌకర్యాలను కల్పిస్తున్నందుకు అన్నపూర్ణ సేవ ట్రస్ట్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. సంతోషంగా వేడివేడిగా పెడుతున్నారు, చాలా అందిస్తున్నారని వసుంధర సుమంగళి శంకర్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఏది కావాలంటే అది, అల్పాహారమే కానీ, ఒక వస్త్రాలే కానీ, ఒక నిత్యావసరాలే కానీ, ఈ ఒక ఫ్లడ్స్ వస్తే కానీ ఏది వచ్చినా కూడా మేము ముందున్నామంటూ కూడా దాతలు ఇలా ముందుకొచ్చి శంకర్ బాబు గారు, వసుంధర సుమంగళి శంకర్ బాబు గారు, గోస్ట్ అందరూ కలిపి ఈ రకంగా చేయడం చాలా సంతోషంగా ఉంది, అభినందనీయంగా కూడా ఉందన్నమాట. ఇంకా 4 రోజుల వరకు అల్పాహార విందు వేడివేడిగా అందించడం భక్తులకి జరుగుతుంది. ఈ తెలంగాణ అతిపెద్ద జాతరకి, ఈ గిరిజన జాతర, ఇది ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర. ఈ బస్టాండ్ సెంటర్కి వచ్చిన వాళ్ళందరికీ ఈ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ తోటి మా అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ద్వారా ఉచిత అల్పాహారం అందిస్తున్నాము. అలాగే ఈ ఆర్టీ సిబ్బందికి, మా సేవా ట్రస్ట్ మెంబర్స్ అందరికీ, సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.